వెల్కమ్ టు కలగూరగంప. శ్రీదేవి ఎక్కడుంది, ఏడికొయింది, రిసార్ట్స్ పోయిందా, ట్రిప్ పోయిందా, ఏ దేశానికి పోయింది, ఏ ఊరికి పోయింది అట్లా కనబడుతుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వెదరు. సో యాక్చువల్గా లేదంటే మెడల్ ఇది వేసుకున్నందుకు మమ్మల్ని, యూట్యూబ్ను, బిజినెస్ను, దుకాణాలను వదిలేసి ఉద్యోగానికి పోయింది అనుకుంటున్నారా? ఏడుకోలేదబ్బా. సో మీరే అంటున్నారు కదా, శ్రీదేవి ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఇట్లా తయారవుతున్నావు, వీడియోలు స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు, పని మీదనే ఫోకస్ అవుతుంది, నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు. ఎంతమంది అట్లా కన్సర్న్తోనే ప్రేమతో చెప్తా ఉన్నారు. 2 ఏళ్ళుగా చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నా, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇట్లా తయారైనా. సో అవన్నీ విని ఓకే ఇది రైట్ టైం, ఇంకా ఇది దాటితే మళ్ళీ నన్ను నేను రిపేర్ చేసుకోనని చెప్పేసి డైరెక్ట్గా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వచ్చేసిన అనమాట. మంతెన గారి ఆశ్రమానికి చాలా ఇయర్స్ బ్యాక్ బోధనకి వెళ్ళాను అనమాట. చాలాసార్లు వెళ్ళాము అక్కడికి. బట్ ఈ విజయవాడ ఆశ్రమానికి మాత్రం వెరీ బిగినింగ్ స్టేజ్లో, అంటే జస్ట్ 1 ఇయర్లో, ఇది స్టార్ట్ అయిన 1 ఇయర్లో వచ్చాము. ఆల్మోస్ట్ చిన్ని 9 మంత్స్ బేబీని తీసుకొని ఇక్కడికి వచ్చినాను అనమాట. అది ఫస్ట్ విజిట్ ఇక్కడ నాకు. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ వస్తే అసలు ఎట్లుందంటే ఆశ్రమం మొత్తం కూడా చిన్న బేబీని చూసి సడన్గా పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని చూస్తే ఎట్లుంది అట్లాంటి ఫీలింగ్లో ఉన్న నాకు. అంత బ్యూటిఫుల్గా, అంత అసలు ప్లజెంట్గా, చూడంగానే హ్యాపీ అనిపించింది. అరే ఇంత చిన్నప్పుడు చూసినా కదా, దీన్ని ఇంత పెద్దగా అయిపోయింది అట్లా అనిపించింది అనమాట. అంత బాగా తీర్చిదిద్దిండ్రంటే దీన్ని రాజుగారు స్పీచెస్ ఇస్తున్నప్పుడు చెప్తా ఉంటారనమాట. ప్రతి మొక్క, ప్రతి ప్లేసు, ప్రతి ఒక్క బెంచ్ ఒక దగ్గర వేయాలన్నా, ఒక చెట్టు ఒక దగ్గర పెట్టాలన్నా, ఒక ఏదన్నా సరే బిల్డ్ చేయాలన్నా కూడా ఆయన డిసైడ్ కాంది ఇక్కడ జరగలేదనమాట. అంటే అది చెప్పినప్పుడు అనిపించింది, ఇంత పెద్ద ఏరియాలో నేను చెక్ చేస్తే ఒక ఎండిన చెట్టు, ఎండిన ఆకు, ఒక ఎండిన కొమ్మ నాకైతే ఎక్కడ కనబడలేదు. నాకున్న ఇంత జాగాలనే ఇంటికాడ సగం చెట్లు ఎండిపోయి ఉంటాయి, సగం మీద అయిపోయి ఉంటుంది. కానీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అందరు హోల్ హార్టెడ్గా ఎట్లా పనిచేస్తున్నారు, ఆయన ఎట్లా ట్రీట్ చేస్తారు ఎంప్లాయీస్ను, వాళ్ళు ఎంత ప్రేమతో చేస్తారు. సో ఆశ్రమం ఎంత బాగుందనేది 100% మీకు అన్నీ నేను చూపిస్తా. సేమ్ టైం ఏంటంటే మనకి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో మా టీవీలో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము, రాజుగారు చెప్తూ ఉన్నారు. అండ్ రాజుగారి మంతెన అఫీషియల్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వంటలు, హెల్త్ ఇష్యూస్, ఎట్లా మనల్ని మనం చూసుకోవాలా, మన ఎవ్రీథింగ్ అందులో ఎవ్రీడే ఏదో ఒక వీడియో పోస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే మనం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఇంకో రకంగా మెల్లమెల్లగా ఫస్ట్ డే 100% చేస్తాం, నెల రోజులు, తర్వాత 80% చేస్తాం, తర్వాత 70% చేస్తాం, 60% చేస్తాం, 50% వచ్చే వరకు ఇక మన బాడీలో చేంజెస్ సాలిడ్గా కనబడి అయ్యో ఏదో ఉంది కదా, మళ్ళీ ఏదో మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. అట్లా కాకుండా రాజుగారి వీడియోలు ఫ్రీక్వెంట్గా చూసామనుకోండి, అరే ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాం, నో ఇది కాదు, ఇట్లా వచ్చేస్తామన్నమాట. బుక్స్ చదివేటప్పుడు నాకు అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు ఉండేది. సో బుక్స్ చదివే ఓపిక లేదు కాబట్టి షార్ట్స్ కానీ, రాజుగారి అండ్ వీడియోస్ కానీ ఏదైనా సరే చూసేస్తే అట్లాంటి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. సో మరవకుండా చూడండి, మర్చిపోకండి. రాజుగారు పెట్టే ఫుడ్ విషయం చాలామందికి చాలా డౌట్స్. ఉప్పు ఉండదు, నూనె ఉండదు, ఏం తింటాము, జీవితం ఉన్నదే అనుభవించనీకే, గీంత తింటే ఏమవుతుంది, ఇంకా ఉప్పు కారం తినకుండా తినుడెందుకో, ఇట్లాంటి డైలాగులు మనం చేస్తుంటే కూడా మన ఇంట్లో పెద్దోళ్ళు వెనక నుంచి అంటుంటారు, ఇంకా పక్క వాళ్ళు అంటుంటారు. దానికి టెంప్ట్ అయిపోయి మనం రొటీన్కి వెళ్ళిపోతాం. అంటే నేను 100% పాటిస్తున్నాను కాదు, కానీ మీరు నమ్మరు, గాయత్రి పుట్టేటప్పటికి అది 20+ ఇయర్స్ కదా, అప్పుడు ఆ డెలివరీలో చెప్పారనమాట, మీ ఫాదర్కి డయాబెటిక్ ఉంది, సో మీకు ఇంటర్నల్గా డయాబెటిక్ రెడీగా ఉంది రావడానికి, జాగ్రత్తగా ఉండండి, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ నేను ఏం పాటిస్తున్నా, ఎంతవరకు పాటిస్తున్నా నాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు ఒక్క పాయింట్ బీపీ కానీ, ఒక్క పాయింట్ షుగర్స్ కానీ నాకు లేవు. సో ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్గా. ఎక్కడ ఒక దగ్గర గాడి తప్పినప్పుడల్లా మళ్ళీ వెనక్కి, గాడి తప్పినప్పుడల్లా వెనక్కి. నిజంగా 100% ఆయన లాగా చేస్తే అద్భుతం ఉంటుంది.
అట్లా అయిపోతుంటాం అనమాట. సో అట్లా అయిపోకుండా మనకు యూట్యూబ్ ఛానల్, రాజుగారు చెప్పే వీడియోలు అవన్నీ కూడా చాలా చాలా బాగా పనికొస్తాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆయనకి ఏదో అయ్యిందంటగా, అది వచ్చిందంటగా, ఇది వచ్చిందంటగా, ఇవన్నీ చాలా ప్రొపగండా ఉంది బయట. అదే మాట మేము ఈవినింగ్ జనరల్గా 1 అవర్ అప్పుడు రాజుగారిది 1.5 అవర్ ఒక ప్రసంగం ఉంటుంది అనమాట. అందులో చాలామంది సార్ ఇట్లా అంటున్నారు, మీకు ఇది వచ్చిందంట, మీకు అది అయిందంట, మీరు అసలు లేనేలేరంట ఇట్లాంటివి. అంటే అవునమ్మా నేను లేనేలేను కానీ నేనున్నా, నాకు అన్నీ అంటగట్టారు ఒక ఎయిడ్స్ తప్ప అని ఆ రోజు అన్నారు. నాకు స్టిల్ అది గుర్తుంది, చాలా నవ్వుకున్నాం మేము. నాకు హార్ట్ అటాక్ వచ్చిందన్నారు, నేను పోయానన్నారు, నాకు ఇది అయిందన్నారు, నాకు అది అయిందన్నారు, ఒక ఎయిడ్సే నాకు చెప్పలేదని ఆ రోజు మీటింగ్లో చెప్పారు. ఆ రాజుగారు గుర్తుందో లేదు కానీ బట్ నాకు బాగా గుర్తుంది ఆ వర్డ్ అనేది. సో అట్లా ఆయన క్షేమంగా ఉన్నారు. బట్ లక్షల మందికి హెల్త్ను ఎట్లా ఇవ్వాలని చెప్తున్నారు. మేజర్గా నాకు సంబంధించిన స్పెసిఫిక్గా అంటే వెయిట్ లాస్ లేదంటే హెల్త్ అవన్నీ పక్కకు పెడితే, పుట్టినప్పుడు నా చిన్న కూతురు పుట్టినప్పుడు, అంటే ఈ కలగూరగంప వ్యూవర్స్ కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు చిన్ని అంటే ఎవరు అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీ 11 ఇయర్స్ గ్యాప్ తర్వాత పుట్టిందనమాట. ఆ 11 ఇయర్స్ గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకున్నప్పుడు నిజానికి డాక్టర్స్ వద్దు, గ్యాప్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ 10 ఇయర్స్ దాటి 10 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ ఉంది కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ నాకు సజెస్ట్ చేసిండ్రు వద్దు వద్దు అనేసి. సో అప్పుడు అంటే మొండిగా అనమాట, నాకేమైంది, నేను బాగానే ఉన్నా కదా, పిల్లలు కానీ నీకేమైంది, అయ్యో 35 పెళ్ళి చేసుకుంటున్నారు, నాకు ఏదో ఎర్లీగా పెళ్ళి అయినందుకు నన్ను ఇట్లా అంటున్నారా, ఈ టైప్ అనమాట. నేను ఫిట్, ఫిజికల్గా మెంటల్గా ఫిట్ అయినప్పుడు ఇంకా మేము సెకండ్ బేబీకి వెళ్తామనేసి ఒక్క మెడిసిన్ తీసుకోలేను నేను. సో ఆ మెడిసిన్ తీసుకోకుండా రాజుగారి ఆశ్రమంకి ఎట్లా చిన్ని పుట్టింది, దాని తర్వాత ఏమైంది, ఇవన్నీ కూడా మీతో మాట్లాడతా. సో ఇదనమాట. తర్వాత ఇక్కడ ఒక్కొక్క బ్లాక్, ఒక్కొక్క వాక్వే, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. సో అంటే చిన్న ప్లేస్ కూడా, ఈ నడిచే దారిలో కూడా దాన్ని ఎట్లా వాడినరు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఏం ఉపయోగం అనే దాన్ని బట్టి డిజైన్ చేసారు అనమాట. సో అవన్నీ చూపిస్తాము మీకు. అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను. మనము తీసుకునే ఫుడ్ కానీ, మనం చేసే ఎక్సర్సైజ్ కానీ, ఏవైతే ఉంటాయి అంటే అవుట్ సైడ్ ఏదైతే బాడీకి పోషకాలు అవి అందిస్తూ ఉంటాము, కానీ అవి ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి, ఇంటర్నల్ సిస్టమ్స్ ప్రాపర్గా పనిచేయాలంటే మాత్రం డెఫినెట్గా బాడీకి ఒక రెజ్యువనేషన్ అవసరం అనమాట. సో అదే ఆ ప్రాసెస్లో వెయిట్ తగ్గుతాము, స్కిన్ బ్యూటిఫుల్గా అవుతుంది, అవన్నీ పక్కకు పెడితే నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందనేది మాత్రం ఇది మీకు డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను అనమాట. సంవత్సరాలు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు వీడికి వస్తారబ్బా, నెల రోజుల్లో ట్యాబ్లెట్ లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళకి లైఫ్ టైం కూడా ట్యాబ్లెట్ లేకుండా ఉంటుంది. అది ఎట్లా ఏందనేది కూడా మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్గా ఏంటంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో నా ఎక్స్పీరియన్స్, నేను ఎట్లా గడుపుతున్నా, అండ్ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమి నేను బిఫోర్ బెనిఫిట్స్ పొందినా అనేదాన్ని అన్ని రకాలుగా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నార్మల్గా వీడియోలు వేరు, రెగ్యులర్గా సరదాగా తీసే వీడియోలు వేరు, రెగ్యులర్గా వంటలు వేరు, అండ్ ఇది చాలా చాలా మందికి ఉపయోగపడుతుంది. అంటే నేను ఎస్పెషల్గా ఇప్పుడు ఒక రీసెంట్గా వస్తున్న యూట్యూబర్స్ కానీ వాటెవర్ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళకే ఒక కమర్షియల్ కొలాబరేషన్ వీడియోస్ ఎన్ని వస్తున్నాయి, వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, చేయడం తప్పని నేను అనట్లేదు, వాళ్ళని అనట్లేదు, నా గురించి మాట్లాడుతున్నాను. అలాంటిది శ్రీదేవికి వస్తాయి కదా, డెఫినెట్గా వచ్చింటాయి కదా. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు నా దాకా రీచ్ అయి ఉంటాయి, ఎంత డబ్బులు ఇస్తామని అడిగి ఉంటారు నన్ను. బట్ నేను ఏ ఒక్క కమర్షియల్ వీడియో కానీ, ఏ కొలాబరేషన్ వీడియోలు కానీ వేరే నేను ఏది చేయను, అది మీకు కూడా తెలుసు. సంవత్సరానికి 2-3 సరదాగా చీరలయో అవేవో చేస్తా, ఆ డబ్బులు నేను గర్ల్ ఎడ్యుకేషన్కు ఇచ్చేస్తా. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎక్స్పీరియన్స్ అయితే కానీ నేను దాని గురించి కథ చెప్పలేను. సో ఆ కథ చెప్పాలంటే నేను ఎక్స్పీరియన్స్ కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగో ఇట్లా అయింది, అంటే అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ అని కాదు నేను చెప్పేది. 100% నేను నమ్మితేనే చెప్తా. అది నేను మీ దగ్గర నేను చెప్దామనుకున్న విషయం అది. సో నా ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏముంటుంది, ఇవన్నీ కూడా మీతో ఫర్దర్గా షేర్ చేసుకుంటా.
సో ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా కాస్త 15-20 నిమిషాలు మీ ఓపికగా శ్రద్ధగా చూడండి. చాలా బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్. మీరు నమ్మరు, ఎంతోమంది యంగ్ పిల్లలు జస్ట్ పెళ్ళిళ్ళు అయ్యి 4 years 5 years అయిన వాళ్ళు, ఎన్ని పిల్లలు కాకుండా అవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్తో ఇక్కడ ఉన్నారంటే, మనం ఏం చేస్తున్నాము, ఆ పిల్లలను స్కూల్లో వేస్తారు, 7th 8th క్లాస్ వచ్చే వరకు అప్పటి నుంచి మొదలు పెడతారు. నేను 10th ఇంటర్ నుంచి మొదలు పెట్టి ఉంటారు కదా మీకు ఈ ఫోర్స్ ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్ అనేది. అంటే లేదు మాకు 7th 8th క్లాస్ నుంచే మొదలు పెట్టినారని వాళ్ళు చెప్తారు. అంటే 8th క్లాస్ నుంచి మొదలు పెడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం చదువు ఇంటర్లో జాయిన్ చేస్తారు. పొద్దున్న 5 గంటల పేరెంట్స్ కూడా చదివినట్టే చేస్తారు. 4 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వాళ్ళు వస్తారు. ఇలా సూరమంటూ వస్తారు. అట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ దేనివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలు పుట్టకపోవడం ఏంది, ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఐ డోంట్ నో. ఇవన్నీ కూడా ఈ యంగ్ జనరేషన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అవన్నిటికీ కూడా న్యాచురల్గా ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది ఇక్కడ దొరుకుతుంది కదా, ఇదనమాట. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉన్నా.